అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరోసారి భయంకరంగా హత్యాయత్నం జరిగింది. కానీ ఏదో అదృశ్య శక్తి కాపాడినట్టుగా మళ్లీ పుతిన్ క్షేమంగా కాపాడబడ్డాడు. ఫైర్ బ్రాండ్ పుతిన్ ని మాటలతో చర్చలతో ఒప్పించలేం అని, లేపేయడం ఒక్కటే దారి అని 91 డ్రోన్స్ ని ఆయన ఇంటిపైకి ప్రయోగించింది ఉక్రెయిన్. కానీ పుతిన్ ని చంపడం అంత ఈజీ కాదు. పుతిన్ వెరీ డేంజరస్ పర్సన్. తన ఆత్మరక్షణ కోసం అతను ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ వలయం అసాధారణం. పుతిన్ని లేపేయడానికి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇలా చాలాసార్లు జరిగాయి. మరి ఎన్నిసార్లు జరిగాయి, ఎలా తప్పించుకున్నాడు, ఒకవేళ దాడిలో పుతిన్ చంపబడితే నెక్స్ట్ రివెంజ్ ఎలా ఉండేది అనే వివరాలని ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వినడానికి ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. పుతిన్ ఇంటిపైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 91 డ్రోన్స్ ను ప్రయోగించాడు. పుతిన్ ఇల్లు మాస్కోకు వాయువ్యంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతంలోని ఒక లేక్ ఒడ్డున జాతీయ ఉద్యానవనానికి ఆనుకుని ఉంటుంది. పుతిన్ ఇంటి పేరు వాల్డాయిస్పా. వాల్డాయిస్పా లేక్ పక్కన ఉంటుంది కాబట్టి ఇంటికి అదే పేరును పెట్టారు. ఇంటి కాంప్లెక్స్ లో ఒక పూల్ ఉంటుంది, గోల్ఫ్ కోర్సు ఉంటుంది, సీక్రెట్ హెలీప్యాడ్, సీక్రెట్ రైల్వే స్టేషన్స్ ఉంటాయి. 1200 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది. సో ఇంత పెద్ద ఏరియాలో విస్తరించి ఉంటుంది కాబట్టి ఎలానైనా లేపేయాలి అని జెలెన్స్కీ ఏకంగా 91 డ్రోన్స్ ని వదిలాడు. కానీ ఈ ఇల్లు పుతిన్ ఇల్లు. పుతిన్ ప్రాణాలు 24/7 365 డేస్ థ్రెట్ లో ఉంటాయి. ఎందుకంటే ఉక్రెయిన్ ని 3 ఏళ్లుగా బద్దలు కొడుతున్నాడు ఇతడు. పావువంతు భూభాగాన్ని ఆక్రమించాడు. ఇంకా చెచెన్యా టెర్రరిస్టుల లాంటి వారితో కూడా థ్రెట్ ఉంది. కాబట్టి అతనికి సెక్యూరిటీ మామూలుగా ఉండదు. కొన్ని ఓపెన్ సోర్స్ ప్రకారం పుతిన్ ఇంటికి 5 to 7 లేయర్డ్ భద్రత ఉంటుంది. ఇంటి పరిసరాల చుట్టూ కొన్ని కిలోమీటర్ల ఫెన్సింగ్ ఉంటుంది. 50,000 మంది సైన్యం ఉంటారు. ఆర్మ్డ్ ఫోర్సు, వాచ్ టవర్సు, డ్రోన్స్ పైన నో ఫ్లై జోన్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. హై అండ్ సీసీటీవీలు, మోషన్ సెన్సార్స్, థర్మల్ కెమెరాలు, కమ్యూనికేషన్ జామింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కాక పుతిన్ వెంటే ప్రత్యేక బలగం ఉంటుంది. కౌంటర్ అసాసియేషన్ యూనిట్స్ ఉంటాయి. పర్సనల్ బాడీగార్డ్స్ ఉంటారు. ప్రతి అడుగును ముందే స్కాన్ చేసే ప్రోటోకాల్ ఉంటుంది. భూగర్భ రక్షణ వ్యవస్థలు ఉంటాయి. బంకర్లు, ఎమర్జెన్సీ ఎస్కేప్ టన్నెల్స్ ఉంటాయి. ఈవెన్ న్యూక్లియర్ అటాక్స్ జరిగినా తట్టుకునే డిజైన్ ఉంటుంది. దాడులను ముందుగానే డిఫెన్స్ చేయడానికి నివాసాల చుట్టూ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ఉంటుంది. ఫ్యాంటసిర్ S1 షార్ట్ టు మిడిల్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అడిషనల్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్, S-400 లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇలా జెలెన్స్కీ కాదు కదా, వాడి బాబు ప్రయోగించిన బద్దలు కొట్టలేని వ్యవస్థ పుతిన్ ఇంటి చుట్టూ ఉంటుంది. ఈ అన్ని పక్కన పెడితే పుతిన్ ఎప్పుడు ఎక్కడ స్టే చేస్తాడో, ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడ లేస్తాడో తెలియదు. అతను ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కు నిత్యం మారుతూనే ఉంటాడు. సో జెలెన్స్కీ 91 డ్రోన్స్ తో కొట్టినా, 191 డ్రోన్స్ తో కొట్టినా పుతిన్ ని టచ్ చేయడం అసాధ్యం. పుతిన్ ఇల్లు ఒక మిలిటరీ జోన్ లాంటిది. భూమి, గాలి, సైబర్, మానవ బలగాలతో కలిసిన మల్టీ లేయర్ షీల్డ్ లాంటిది. అందుకే జెలెన్స్కీ 91 డ్రోన్స్ కూడా గాలిలోనే పేలిపోయాయి. అయితే ఈ డ్రోన్స్ ని అసలు ప్రయోగించనే లేదు. రష్యా అబద్ధం చెబుతోంది. ఈ పేరు చెప్పి ప్రస్తుతం జరుగుతున్న శాంతి చర్చలను క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు పుతిన్. ఉక్రెయిన్ పైన మరిన్ని దాడులు చేయడానికి ఇలా ఒక ప్రాపగాండా నరేట్ చేస్తున్నాడు పుతిన్ అంటున్నాడు జెలెన్స్కీ. సోమవారం రాత్రి 9:30 91 డ్రోన్స్ పుతిన్ నివాసంపై దాడికి దిగాయి అని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా మీడియా ఈ న్యూస్ ని ట్రెండ్ చేసింది. సోమవారం ఉదయం దాకా జరిగిన కౌంటర్ అటాక్ లో అన్నింటినీ కూల్చామని కూడా ప్రకటించాయి. మరి కూలిన డ్రోన్స్ శిథిలాలు ఏవి అంటే, ఇంత పెద్ద దాడి జరిగితే ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు, అన్నింటినీ కూల్చాం, శిథిలాలను క్లియర్ కూడా చేశామని రష్యా ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ అన్నాడు. జెలెన్స్కీ మాత్రం దాడి చేయలేదు, చేస్తే శిథిలాలు కనబడాలి కదా, రష్యా శాంతి చర్చల నుండి తప్పుకోవడానికి ఇలా చెప్తోంది అంటున్నాడు. పుతిన్ పైన ఇలా లేపేయడానికి కనీసం 40 సార్లు ప్రయత్నాలు జరిగాయి అని అంచనా. ఇందులో 2000వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన పీటర్స్బర్గ్లో సోబోచాక్ అనే అతడి అంత్యక్రియల్లో పాల్గొన్న పుతిన్ పై చెచెన్యా టెర్రరిస్టులు స్నైపర్తో అటాక్ చేశారు. కానీ పుతిన్ భద్రతా సిబ్బంది దీనిని అడ్డుకున్నారు. 2001లో అజర్బైజాన్ విజిట్కి వెళ్ళినప్పుడు ఒక ఇరాక్ వ్యక్తి పేరు క్యానన్ రోస్టమ్, ఇతడు ఒక బాంబుతో పుతిన్ పై దాడికి ప్రయత్నించాడు. ఇతను కూడా చెచెన్కి చెందినవాడు. భద్రతా సిబ్బంది ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. తర్వాత 10 ఏళ్లు జైలు శిక్ష వేశారు. 2002లో క్రెమ్లిన్ సమీపంలో పుతిన్ కారు వెళ్లే రోడ్డుపై 40 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ని ప్లాంట్ చేశారు. కానీ పుతిన్ కారును డైవర్స్ చేసి ప్రమాదం నుండి తప్పించారు.
2003లో లండన్ విజిట్కి వెళ్లినప్పుడు ఇద్దరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు, కానీ భద్రతా సిబ్బంది వీరిని బంధించారు. 2012 ఫిబ్రవరిలో చెచెన్ వ్యక్తులు మాస్కోలో పుతిన్ పై బాంబ్ అటాక్ కి ప్లాన్ చేశారు, కానీ సెక్యూరిటీ ముందే గమనించి వారిని పట్టేసింది. ఇలా 2022, 23, 24, 25 సంవత్సరాల్లో దాదాపుగా ప్రతి సంవత్సరం 2-3 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఇందులో డ్రోన్ అటాక్స్ కూడా ఉన్నాయి. 2023లో క్రెమ్లిన్ పై 2 డ్రోన్ అటాక్స్ జరిగాయి. వీటిని కూడా పుతిన్ పైన జరిగిన హత్యాయత్నం అంటూ రష్యా అప్పుడు ప్రకటించింది. 2025 మే నెలలో కుర్క్సన్ ప్రాంతంలో పుతిన్ హెలికాప్టర్ సమీపంగా 46 డ్రోన్ అటాక్స్ జరిగాయి, కానీ 46ంటిని కూడా కూల్చివేశారు. ఇలా చాలా సార్లు పుతిన్ని చంపడానికి డ్రోన్ అటాక్స్ జరిగాయని రష్యా క్లెయిమ్ చేసింది. ప్రతిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గాడు మాత్రం ఇదంతా రష్యా నెరేట్ చేస్తున్న కల్పిత ప్రపగాండా అంటున్నాడు. పుతిన్ ఇంటి చుట్టూ 6 మీటర్ల ఎత్తు గోడ, చెక్ పోస్టులు, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, 24/7 పెట్రోలింగ్ ఉంటాయి. అతను తినే ఆహారం, శుభ్రత లాంటి అన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. ఒకే విధంగా ఉండే 3 వేర్వేరు నివాసాలు ఉంటాయి. ఆ 3ంటిలో పుతిన్ ఎందులో ఉన్నాడో ఎవరికీ తెలియదు. చూసేవారిని మిస్లీడ్ చేసే విధంగా వీడియోలు ప్లే అవుతూ ఉంటాయి. ఇలా చాలా సెక్యూర్డ్ గా ఉంటాడు పుతిన్. అందుకే ఎన్నిసార్లు హత్యాయత్నం జరిగినా అన్నింటి నుండి కూడా అతను తప్పించుకున్నాడు. పుతిన్ భారత్కి మంచి మిత్రుడు, నమ్మదగిన మిత్రుడు. భారత్ రష్యాల మధ్య సుదీర్ఘకాలంగా విశ్వసనీయమైన ట్రేడ్ జరుగుతోంది. అనేక సందర్భాల్లో పుతిన్ భారత్కి మద్దతు ప్రకటించాడు. అలాంటి పుతిన్ నిజంగానే దాడికి గురై చనిపోతే భారత్కి కూడా అది విషాదకరమే. కానీ దాడిలో పుతిన్కి గనక ఏమైనా జరిగితే, అతను చనిపోతే ఆ తర్వాత జరిగే వినాశనం మామూలుగా ఉండదు. రష్యా వద్ద రెడ్ హ్యాండ్ సిస్టమ్ ఉంటుంది. ఇది సోవియట్ యూనియన్ కాలంలో 1970-80 ప్రాంతాల్లో తయారు చేశారు. సెమీ ఆటోమేటిక్ న్యూక్లియర్ రిటాలియేషన్ సిస్టమ్ ఇది. దీని ఉద్దేశం ఏమిటి అంటే, రష్యా లేదా అప్పటి సోవియట్ యూనియన్ లీడర్షిప్ పూర్తిగా డిస్ట్రాయ్ అయినప్పటికీ న్యూక్లియర్ రిటాలియేషన్ జరిగేలా ఏర్పాటు చేయబడిన సిస్టమ్ ఇది. రష్యా వద్ద మరో ఆప్షన్ లేకపోతే ఆటోమేటిక్ సిస్టమ్ న్యూక్లియర్ వెపన్స్ తో టార్గెట్ ని నాశనం చేస్తాయి. అయితే ఇలా జరగకపోయినా పుతిన్ తర్వాత పుతిన్ వారసుడు వస్తాడు. రష్యాలో 3 న్యూక్లియర్ బ్రీఫ్ కేసులు ఉంటాయి. చెగెట్ అంటారు వీటిని. ఒకటి ప్రెసిడెంట్ వద్ద, రెండవది డిఫెన్స్ మినిస్టర్ వద్ద, మూడవది చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వద్ద ఉంటాయి. న్యూక్లియర్ లాంచ్ చేయాలంటే 3లో 2 ఓకే చేయాలి. సో పుతిన్ పోయినా మిగతా 2 ఓకే చేయవచ్చు. ఇదంతా తెలిసి కూడా జెలెన్స్కీ పుతిన్ ని గెలుక్కుంటున్నాడు. పుతిన్ ఇప్పటికే ఉక్రెయిన్ కి చెందిన క్రిమియాని పూర్తిగా, డొనెట్స్కీ ఓబ్లాస్ట్ ని 90-95%, జపోర్జియా ఓబ్లాస్ట్ ని 95%, ఖేర్సాన్ ఓబ్లాస్ట్ ని 70-75% ఆక్రమించింది. ఇంకా ఖార్కివ్, సుమి, మైకోలైవ్, డిప్రోపెట్రోవిస్కీ ఓబ్లాస్ట్ అనే ప్రాంతాలను కూడా కొంతవరకు ఆక్రమించింది. ఇక ఇప్పుడు జెలెన్స్కీ జరిపిన ఈ 91 డ్రోన్ దాడులను కారణంగా చూపించి ఈ కొద్దిగా ఆక్రమించిన ఈ ప్రాంతాలను కూడా పూర్తిగా ఆక్రమించడానికి కొత్త సంవత్సరం కొత్త దాడులను స్టార్ట్ చేస్తాడు పుతిన్. ఇలా పుతిన్ పైన ఎన్నిసార్లు దాడులు జరిగినా పుతిన్ చిరంజీవిలాగా బయటపడుతూ వస్తున్నాడు. మరి ఇతను ఉక్రెయిన్ ని పూర్తిగా ఆక్రమించదాకా వదిలేలాగా లేడు. ఇజ్రాయిల్ పాలస్తీనా లాగే రష్యా ఉక్రెయిన్ స్టోరీ కూడా ఈ విధంగా నెవరెండ్ స్టోరీ లాగా కంటిన్యూ అవుతూ ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.